గాయ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనము కట్ రైస్ చేస్తున్నాను. చూడండి, ఫ్రూట్స్, గ్రేప్స్, దాంట్లో వేసే ఐటమ్ పొమగానెట్, కళ్యామాకు, తాలింపు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కళ్యామాకు, ఇంగువ, మిరియాల పౌడర్, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు ఈ రైస్ ఫస్టే వండి పెట్టాను. దీంట్లో సాల్ట్ వేద్దాము. ఆల్రెడీ నేను రైస్ వండుతప్పుడే వేసాను. ఒక 2 స్పూన్లు వేసాను. మిరియాల పౌడర్, నేను ఇంతగానం ఎందుకు చేస్తున్నా అనుకుంటున్నారు కావచ్చు. నాకు ఇది ఆర్డర్ ఉంది ఫ్రెండ్, కట్ రైస్ ఆర్డర్ ఉంది. పెరుగు చూపెట్టలే కదా, పెరుగు దీంట్లో వేసుకుందాము. మంచిగా కలుపుకుందాం. ఇట్లా పెరిగేసాను కదా, వాటర్ పోసాము. ఇంకా పోయాలి, ఆ వాటర్ కొంచెం లూజ్ కావాలి కదా. లూజ్ లేకుంటే గట్టి పడుతుంది. 2 గ్లాస్ పోసాను వాటర్. చూద్దాము ఇంకా వాటర్ అవసరమా లేదా చూసుకుందాం కలిపినాక. నాకు ఒక 10 మందిది ఆర్డర్ ఉంది ఫ్రెండ్, కట్ రైస్. దానికోసం నేను కట్ రైస్ చేస్తున్నాను. 1 గ్లాస్, మొత్తం 3 గ్లాసెస్ వేసాను వాటర్. కొంచెం లూజ్ కావాలి కాబట్టి. పొమగానెట్, కలుపుకుందాము. గ్రేప్స్, చూడండి ఇట్లా నేను ఫ్రూట్స్ వేసాను. తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసాము. తాలింపు ఆయిల్, 1 కప్పు ఆయిల్, ఆవాలు, ఫోర్ స్పూన్లు వేసాను. జీలకర్ర 2 స్పూన్ వేసాను. ఫ్రెండ్స్, నేను నెయ్యి చెప్పలేదు, నెయ్యి 1 స్పూన్ వేస్తున్నాను. చూడండి, నెయ్యి వేస్తే బాగుంటుంది. ఇంకా ఒకసారి కలుపుకుందాము. నేను ఇలా ఆర్డర్లు చేస్తాను ఫ్రెండ్స్. ఏదైనా నేను ఇదే అని కాదు, నేను వెజ్, నాన్ వెజ్ అన్నీ, బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అవన్నీ ఆర్డర్లు చేస్తాను. ఎవరైనా ఇస్తే అట్లా చేస్తాను నేను.
ఒక 20 మందికి 30 మందికి చేస్తాను చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అలా. ఇవాళ నాకు కట్ రైస్ ఒక 10 మందికి ఆర్డర్ ఉంది, అందుకోసమే చేస్తున్నాను. శనగపప్పు, ఫైవ్ స్పూన్లు వేసాను శనగపప్పు, ఎండుమిర్చి, తాలింపు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసిన. ఇంగువ వేస్తే స్మెల్ బాగుంటుంది. కళ్యామాకు, దీంట్లో వేసేద్దాము. నేను మొత్తం వేయలే ఫ్రెండ్, ఇంకా కొంచెం చెయ్యాలి వేరే దాంట్లో. అది వేరే వాళ్ళకు, ఇది వేరే వాళ్ళకు. మంచిగా కలుపుకుందాం. చూడండి, తాలింపు వేసినాక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కట్ రైస్. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఫ్రూట్స్ వేసాను కాబట్టి తాలింపు అన్నీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్స్.